హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ తోటి ముందుకెళ్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి హౌ టు మేనేజ్ యువర్ మనీ. మనం లెక్కలు వేసుకోకుండా మనీ విషయంలో కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఓకే, ఏంటి ఆ మిస్టేక్, వాటిని మనం సరిదిద్దుకోగలుగుతామా లేదా అనేది మనం ఒక్కొక్క మిస్టేక్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి థ్రోయింగ్ గుడ్ మనీ బిహైండ్ బ్యాడ్ మనీ. ఒక్కొక్కసారి మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తాము, బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ కాదనిపిస్తుంది. అయినా సరే దాన్ని కాపాడడం కోసం మన చేతిలో ఉన్న ఇంకొంచెం మంచి మనీని కూడా దాంట్లోనే నెట్టేస్తూ ఉంటాం. ఇది ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్కి మీరు ఒక బుక్ చదివే అలవాటు ఉంది. మీరు బుక్ చదువుతున్నారు, ఒక 50% బుక్ అయిపోయిన తర్వాత మీకు బోర్ వచ్చేస్తుంది. ఈ బుక్ కరెక్ట్గా లేదు, ఇది వేస్ట్ అని మీకు అనిపిస్తుంది. అయినా సరే ఎట్లాగో సగం చదివాం కదా, ఇంకా మిగిలింది కూడా కంప్లీట్ చేద్దాం, అసలు ఎలా బోర్ కొట్టించాడో చూద్దాం అని చెప్పేసి ఆ మిగిలింది కూడా చదువుతూ ఉంటారు కదా. అలానే మనీ విషయంలో కూడా కొంతమంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇవాళ మనం మాట్లాడుకుందాము బిహేవియరల్ ఫైనాన్స్ గురించి. ఎగ్జాంపుల్కి చాలామంది పాలసీలు ఫ్రెండ్ చెప్పాడనో ఇంకోళ్ళు చెప్పారనో సో పాలసీలు తీసుకుంటూ ఉంటారు. ఈ పాలసీ ఏజెంట్స్ కూడా లాస్ట్ మూమెంట్లో వాళ్ళ టార్గెట్ రీచ్ అవునప్పుడు వాళ్ళకి సూట్ అవ్వని కొన్ని పాలసీని కూడా, కస్టమర్కి సూట్ అవ్వని కొన్ని పాలసీలను కూడా ఇచ్చేస్తారు. ఓకే, అందరూ అలా ఉండరు, కొంతమంది అలా ఉంటారు. ఎగ్జాంపుల్కి ఆ పాలసీ ఒక 3 సంవత్సరాల్లో ఒక 3 lakhs కట్టాడు. సో దీని మీద అతనికి వచ్చే బెనిఫిట్ ఒక 6 lakhs అనుకుందాం. అయితే ఒక 3 years కట్టి తర్వాత దాన్ని ఆపేశాడు. ఓకే, మళ్ళీ ఆ పాలసీ యాక్టివ్ చేసుకోవాలనుకుంటే అతను ఇంకొక 2 lakhs కట్టాలి, లేదా ఒక 1.5 lakh కట్టాలనుకుందాం. ఇప్పుడే అసలు దాన్ని క్లోజ్ చేద్దాం, సరెండర్ చేద్దాం ఆ పాలసీని అనుకున్నప్పుడు మీకు 50% ఇస్తానంటుంది కంపెనీ. అంటే ఎంత, 1.5 lakh ఇస్తానండి. కానీ నాకు అక్కడ 3 lakhs మిగిలిపోతున్నాయి. 1.5 lakh తీసుకోవడం ఏంది, నేను కట్టిన 3 lakhs కదా, ఇంకొక 2 lakhs కడితే నా అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి, అది రాంగ్ అని మనకు అనిపిస్తున్నా సరే ఆ 3 lakhsని బయటకు తీసుకురావడానికి మన డబ్బుని ఇంకా అందులో పెట్టేస్తూ ఉంటాం. దీన్నే థ్రోయింగ్ గుడ్ మనీ బిహైండ్ బ్యాడ్ మనీ అంటారనమాట. అంటే మనకి రిజల్ట్ గ్రోత్ ఇవ్వని ఒక అమౌంట్ని బయటకు తీసుకురావడానికి మంచిగా ఉన్న అమౌంట్ని దానికి యాడ్ చేసి దాన్ని బయటకు తీసుకొస్తున్నాం. దీనివల్ల మంచిది చెడ్డది రెండు కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పాలసీ నచ్చట్లేదు, 50% వస్తుంది అనుకుంటున్నారు. ఆ 50% అమౌంట్ని తీయడానికి ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేసేసి దానికి ఒక 15 years 20 years వెయిట్ చేస్తే మీకు వచ్చే అమౌంట్ ఇంతే. అది మీరు లెక్కలు వేసుకున్నప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. అలాంటప్పుడు ఆ పాలసీ తీసేసి ఆ 50% 1.5 lakhనే తీసుకొని ఆ 15 yearsకి మీరు ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది కదా. చాలామంది ఈ చిన్న లాజిక్ మర్చిపోతూ ఉంటారు. సో మీరు అలాంటి ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా? ఒక్కసారి లెక్కలు వేసుకోండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి మెంటల్ అకౌంటింగ్. మెంటల్ అకౌంటింగ్ అంటే ఏం లేదు, మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు. ఓకే, సో మీరు చేసిన ట్యాక్స్కి మళ్ళీ మీకు రిటర్న్ ట్యాక్స్ వచ్చిందనమాట. అంటే ట్యాక్స్ మొత్తం ప్రాపర్గా పే చేశారు. మీకు అమౌంట్ ఆగస్టులో పెట్టినప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ వస్తాయి కదా, ఇది మీకు ట్యాక్స్ రిటర్న్ అమౌంట్. ఈ అమౌంట్ ఎవరిది? మీదే. అలానే కంపెనీ అప్పుడప్పుడు బోనస్ ఇస్తూ ఉంటుంది. ఈ బోనస్ని మనం ఎక్స్ట్రా ఇన్కమ్గా బిహేవ్ చేస్తాం. ట్యాక్స్ రిటర్న్ అమౌంట్ని ఎక్స్ట్రా ఇన్కమ్గా బిహేవ్ చేస్తాం. అలానే మీరు ఎవరికో ఒక 1 lakh అప్పిచ్చారు, మర్చిపోయారు. అవి సడన్గా ఒక 1 year 2 years అతను తీసుకొచ్చి మీకు ఆ అమౌంట్ రిటర్న్ చేశాడు. సో మీకు బోనస్ కానీ ఈ ట్యాక్స్ రిటర్న్ అమౌంట్ కానీ సడన్గా వచ్చిన అమౌంట్ కానీ ఇవన్నీ మీ అమౌంట్, మీకు గిఫ్ట్లు కావాలి. బాస్ మీకు బోనస్ ఎందుకు ఇస్తారు? బాస్ సంవత్సరం పాటు కష్టపడితే మీ కష్టాన్ని గుర్తించి మీ హార్డ్ వర్క్ చూసి మీకు బోనస్లు ఇచ్చారు. ఓకే, మీరు ప్రాపర్గా ట్యాక్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు ట్యాక్స్ రిటర్న్ వచ్చింది. మీకు ఎవరికో ఇచ్చిన అప్పు మీకు రిటర్న్ వచ్చేసింది. వీటిని చాలామంది ఏం చేస్తారంటే, ఓకే బోనస్ వచ్చినా, ట్యాక్స్ రిటర్న్స్ వచ్చినా, లేకపోతే ఇంకో అమౌంట్ వచ్చినా వాళ్ళ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు. ఈ అమౌంట్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దాన్ని విపరీతమైన ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. ఎగ్జాంపుల్కి బోనస్ వచ్చింది, బోనస్ని సినిమాలని, షికార్లని, ఓకే పండగ ఖర్చులని, ఇలా చాలా ఖర్చుల్లోకి తీసుకెళ్ళిపోతారు. ఖర్చులు పెట్టడం నేను తప్పనట్లేదు. ఇండియాలో చాలా పండుగలు వస్తున్నాయి. ఎవ్రీ మంత్ ఒక పండుగ ఉంటుంది. సంవత్సరానికి సరిపడా పండుగలకి ఒక బడ్జెట్ వేసుకోవాలి కదా. అది వేసుకొని వాటిని ఖర్చు పెడుతున్నారు కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఈ ఖర్చు అంతా ఎందుకు? ఇదేదో ఇన్వెస్ట్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది కదా. చాలామంది బోనస్లని, ట్యాక్స్ రిటర్న్స్ని వీటన్నిటిని కూడా
అదొక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా అర్థం పర్థం లేని ఖర్చులను పెట్టేసుకుంటున్నారు. దీన్ని నేను మెంటల్ అకౌంటింగ్ అంటాను. అది మీ మనీ, మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టండి, అది ఎక్స్ట్రా వచ్చిన మనీ కాదు. ఇది ఎప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మీరు అలాంటి మిస్టేక్ చేస్తున్నారా? ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి డెసిషన్ పారాలసిస్. డెసిషన్ పారాలసిస్ అంటే కొంతమందికి ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. ఓకే, ఇన్వెస్ట్ చేయాలనుకొని దానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదో ముహూర్తం రావాలి, నెక్స్ట్ మంత్ అని చెప్పి ఇలా 10-20 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా జీవితాన్ని అక్కడికక్కడికి సాగిస్తూ ఉంటారు. ఓకే, ఎనాలిసిస్ ఎక్కువైతే వచ్చేది పారాలసిసే అనమాట. ఒక డెసిషన్ పర్ఫెక్ట్గా అనుకొని ఒక నిర్ణయం తీసుకోకపోతే దానికి మనం తర్వాత ఎన్ని చెప్పుకున్నా కానీ మనకి ఇన్కమ్ అయితే ఉండదు. ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ సేవ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దాం అని చెప్పి 10 ఇయర్స్ ఆగారు. ఈ 10 ఇయర్స్లో కనుక మీరు ఒక 1000 రూపీస్ని కనుక సేవ్ చేసుకుంటూ వచ్చి ఉంటే ఎంతో కొంత ఉండేది కదా. సో ఇది కూడా డెసిషన్ పారాలసిసే. ఇంకొంతమంది ఉంటారు, ఎగ్జాంపుల్కి ఒక స్టాక్ మార్కెట్లోనో మ్యూచువల్ ఫండ్లోనో వాళ్ళు ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు సో అది 2 ఇయర్స్లో, ఇప్పుడు నేను ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, 2 ఇయర్స్లో అది ఒక 200 రూపీస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఇలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే అది 6 మంత్స్లోనే డబుల్ అయిపోయింది. అరే నేను 2 ఇయర్స్ అనుకున్నానే, ఇది 6 మంత్స్లోనే డబుల్ అయిపోయింది, ఇంకా పెరుగుతుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు 1.5 ఇయర్ తర్వాత ఆ కంపెనీ జంక్ కంపెనీ అని చెప్పి తేలింది, మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇలా ఓవర్ డెసిషన్ మేకింగ్ కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక దగ్గర ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశారు, ఆ ఏరియాలో ల్యాండ్ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారని మీరు ఇన్వెస్ట్ చేశారు. దాదాపుగా 2 ఇయర్స్ వరకు దాన్ని హోల్డ్లో పెడదాం అనుకున్నారు. మనకి ఇప్పుడు ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేసాము, అది 4 lakhs అవుతుంది అనేది మీ ఎక్స్పెక్టేషన్. అది ఒక 6 మంత్స్లోనే అయిపోయింది. మీరు దాన్ని అమ్మేసి బయటకు వచ్చేస్తే మీకు చాలా బెనిఫిట్. కానీ మీరేం చేస్తున్నారంటే 2 ఇయర్స్ అనుకున్నాం కదా, ఇంకా ఉంచుదాం ఎందుకులే అని అయిపోయారు. ఈలోపు ఆ ల్యాండ్ గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా ఉంది, రిజిస్ట్రేషన్ కరెక్ట్గా లేదని చెప్పేసి గవర్నమెంట్ సీజ్ చేసింది అనుకో, లేదా గవర్నమెంట్ ల్యాండ్ అనుకుందాం, గవర్నమెంట్ సీజ్డ్ ల్యాండ్. సో దాన్ని సీజ్ చేశారు. సో అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు పెట్టిన 2 lakhs పోయింది, 6 మంత్స్లో వచ్చిన ఇంకో 2 lakhs పోయింది, 4 lakhs లాస్ అయ్యి, అవునా? సో కొన్ని ప్లేసులలో ఒక ఆశకి లిమిట్ పెట్టుకొని డెసిషన్ తీసేసుకోవాల్సిందే. ఈ డెసిషన్ మనం అనుకున్న దానికన్నా ప్రాఫిట్ ఇంకొద్ది ఎక్కువ వచ్చినంటే ఓకే, ఎక్కువ ఆశకి వెళ్ళిపోయి లాంగ్ వ్యూలో ఆలోచిస్తున్నా ఒక్కొక్కసారి ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. అందుకని ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి సెలెక్టివ్ థింకింగ్. ఈ సెలెక్టివ్ థింకింగ్ అంటే ఏంటి? మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి కూడా మనకు ఒక ఫీడింగ్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మీ ఏజ్ 20-25 ఇయర్స్ అని అనుకుందాం. సో చిన్నప్పటి నుంచి చదువుతున్న దగ్గర నుంచి మీకు వచ్చిన ఫీడింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే ఆగమైపోతారు. మ్యూచువల్ ఫండ్స్ అనేది గ్యాంబ్లింగ్, దాంట్లో డబ్బులు పెడితే లాస్ అయిపోతాం. అలాగే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది గ్యాంబ్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తే లాస్ అయిపోతాం. మనకి ఎప్పుడు కూడా సేఫ్టీ ఇన్సూరెన్స్ ఒకటి, ఫిక్స్డ్ డిపాజిట్, ఈ రెండే మనకి చాలా సేఫ్టీ అని చిన్నప్పటి నుంచి మన టీచర్స్ దగ్గర అదే వింటున్నాం, ఒకవేళ పేరెంట్స్ దగ్గర అదే వింటూ వచ్చారు, నైబర్స్ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా అది వింటూ వచ్చారు అనుకుందాం. సో మీకు ఏమైపోయింది? సెలెక్టివ్గా ఒక థింకింగ్ ఏర్పడిపోయింది. స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగు, మ్యూచువల్ ఫండ్స్ గ్యాంబ్లింగు, నెట్వర్క్ మార్కెటింగ్ గ్యాంబ్లింగు, సో ఈ 3 సేఫ్టీ కాదు అని మీరు ఫిక్స్ అయిపోయారు. సో మీరు ఎదుగుతూ పెద్దగా అయిపోయి వచ్చారు. కాలం మారిపోయింది, 25 ఇయర్స్. మీరు చిన్నప్పుడు విన్నదానికి ఇప్పటిదానికి చాలా మార్పు వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్లో చేంజెస్ వచ్చింది. ఓకే, సో ఇలా ఇన్వెస్ట్మెంట్ మెథడ్లో చేంజెస్ వచ్చినా సరే మీరు పాత వాటినే ఫాలో అవుతూ ముందుకెళ్తున్నారు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఒక 5 ఇయర్స్ తర్వాత ఆ రోజుకి అప్పటి ఖర్చులకు లెక్కేసుకుంటే పెద్దగా మీకు వచ్చే బెనిఫిట్. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి మార్పు చేయట్లా. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి మ్యూచువల్ ఫండ్ గురించి ఇన్వెస్ట్ చేయి, పలానా ఫండ్లో బాగుంది, ఇది ఉంది, అది ఉంది అని బాగా చెప్పెళ్ళాడు. సో మీరు కన్ఫర్మేషన్ బయాస్ కోసం వెళ్తారు. అంటే ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి హౌ టు క్రియేట్ మై వెల్త్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టే బదులు, అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా నేను నా సంపదని ఎలా పెంచుకోవాలి అని గూగుల్లో సెర్చ్ చేసే బదులు ఇలాంటి వాళ్ళు ఏం సెర్చ్ చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంతమంది లాస్ అయ్యారు. సో వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఓకే నా థింకింగ్ కరెక్టే,
అని కన్ఫర్మ్ చేసుకుంటారు. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే వాళ్ళు వెళ్తున్న విధానం కరెక్టే అని వాళ్ళకు వాళ్ళే చెప్పుకోవడానికి వాళ్ళు నెగిటివ్గానే ఆలోచించుకుంటూ వెళ్తారనమాట. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఇలాంటి మిస్టేక్ నిజంగా మీకు ఏమైనా ఉందా చూడండి. కాలం మారుతుంది, ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ మారుతుంది. ఒకప్పుడు సాఫ్ట్వేరే లేదు, ఇప్పుడు సాఫ్ట్వేర్లో స్టార్టప్ కంపెనీస్ అని వచ్చాయి. స్టార్టప్లతోటి 1 year 2 yearsలోనే కోటేశ్వర్లు అయిపోతున్న పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా ఈరోజు కోటీశ్వర్లు అవుతున్నారు, అవునా? సో బికాస్ ఆఫ్ డిఫరెంట్ థింకింగ్ వల్ల, డిఫరెంట్ నాలెడ్జ్ వల్ల, అవునా? మీరు ఇంకా సాంప్రదాయబద్ధంగా ఉండి ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే సాధ్యమయ్యేది కాదు. ఈ బిహేవియర్ ఉంటే మార్చుకోండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి బయర్స్ రిమోర్స్. నాకు ఒకసారి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. వోడాఫోన్ షేర్ చాలా తక్కువ వాల్యూ ఉంది కదా, ఇప్పుడు కొని పెట్టుకుంటే చాలా ఎక్కువ షేర్స్ వస్తాయి కదా అని చెప్పి. ఎక్కువ షేర్స్ వస్తే ఉపయోగం ఏంటి? ప్రొడక్ట్లో దమ్ము ఉండాలి కదా, క్వాలిటీ ఉండాలి కదా, పెరగాలి కదా, ఆ షేర్ పెరగాలి కదా. అది పెరగనప్పుడు నువ్వు ఎన్ని కొని పెట్టుకున్నా వచ్చే ఉపయోగం ఏంటి? ఎగ్జాంపుల్కి ఒక ఫ్యాన్ తీసుకుందామని వెళ్ళారు. ఒక బేసిక్ మోడల్ ఒక లోకల్ కంపెనీ ఫ్యాన్ తీసుకున్నారు, ఓకే, 1000 రూపాయల్లో తీసుకున్నారు. ఓకే, ఇంకొక 1000 రూపాయలు పెట్టుకుంటే మీకు ఇంకొక ఫ్యాన్ ఇస్తాం సార్ అన్నారు. అంటే 2000లో 2 ఫ్యాన్లు తీసుకుంటే ఇంకొక ఫ్యాన్ ఆఫర్ ఉంది. సో ఫ్యాన్ ఆఫర్ వస్తుంది కదా అని చెప్పి మనకు అవసరం లేకపోయినా ఇంకొక ఫ్యాన్ తీసేసుకుంటారు. ఇవన్నీ లోకల్ కంపెనీస్. సో ఈ 3 ఫ్యాన్లు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు. 1 year వారంటీ ఇచ్చారు. యాక్చువల్గా అది 6 monthsలోనే ఖరాబ్ అయిపోయినాయి. ఈ మూడింటిని మళ్ళీ రిపేర్కి తీసుకెళ్లాల్సిందే కదా. మరి అక్కడ రిపేర్కి ఎంత అవ్వాలి? వైండింగ్ పోయింది అన్నారు అనుకుందాం, ఒక 500 రూపీస్ ఒక ఫ్యాన్కి అవుతున్నా మళ్ళీ 1500 వైండింగ్కి పెట్టాలి. ఇలా మనకి అవసరం లేనిది ఇంకొక 1000 ఎక్కువ ఖర్చు పెట్టి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేసేదానికన్నా మీరు అక్కడికి వెళ్ళిపోయి ఒక స్టాండర్డ్ది, ఓకే, ఒక 2 years వారంటీది ఒక కంపెనీది ఒక 2000లో మీరు పట్టుకొచ్చారనుకోండి, ఈ ఎక్స్ట్రా ఖర్చులంతా మీకు ఉండవు కదా. సో ఇలాంటి అలవాటు ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్లో ఎప్పుడు కూడా స్టాండర్డ్కి వెళ్ళడమే మంచిది. అవసరం లేకపోయినా రెండోది మనం పర్చేజ్ చేస్తూ ఉంటే ఇది కూడా మనకి మిస్టేక్ అవుతుంది. ఫైనాన్షియల్గా ఇది కూడా మనకి చాలా దెబ్బతీస్తూ ఉంటుంది. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి బిగినెస్ బయాస్. అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద పిక్చర్ చూస్తాం, ఓకే, కానీ చిన్న చిన్న మిస్టేక్లను మర్చిపోతాం. ఇవన్నీ కూడా మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీరు జిమ్కి వెళ్తున్నారు. 6 monthsలో మీ బాడీ ఫిట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు. 6 monthsలో ఫిట్ అవ్వాలంటే ఈ రోజు నుంచి మీరు వార్మప్ చేసుకుంటూ స్టార్ట్ చేయాల్సిందే. సో స్టెప్ బై స్టెప్ డోస్ పెంచుకుంటూ పోవాలి. లేదు ఒకటేసారి నేను ఫిట్ అవ్వాలంటే సాధ్యం అవుద్దా? అవ్వదు. అలానే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. స్టాక్ మార్కెట్లో అమ్ముతున్నారు కొంటున్నారు, బట్ దానికి పడుతున్న ఛార్జెస్ని పెద్ద పట్టించుకోవట్లేదు. ఓకే, ఈ ఛార్జెస్ మీరు అమ్మిన తర్వాత వచ్చే అమౌంట్కి ట్యాక్స్ పడేది మీరు పట్టించుకోవట్లేదు. మీరు పెద్ద పిక్చరే చూస్తున్నారు కానీ మధ్యలో వచ్చే చిన్న పిక్చరు పట్టించుకోవట్లేదు. అలాగే మీకు ఒక 8-9 అకౌంట్లు ఉన్నాయి, ఒక 8-9 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాలసీలు ఉన్నాయి. ఇవి ఇయర్లీ మెయింటెనెన్స్కి మీకు ఎంత పడుతుంది? ఎవ్రీ ఇయర్ క్రెడిట్ కార్డులకి ఇయర్లీ ఎంత పడుతుంది? మ్యూచువల్ ఫండ్ మెయింటెనెన్స్కి డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోకి ఎంత పడుతుంది? ఇవన్నీ చాలా చిన్న అమౌంటే అనుకుంటాం మనం, కానీ మొత్తం క్యుములేట్ చేస్తే మీరు ఫైనాన్షియల్గా ముందుకు ఎదగడానికి ఇవే అడ్డుపడతా ఉంటాయి. ఓకే, సో ఓవర్గా అన్నీ మెయింటైన్ చేయకుండా ప్రాపర్గా ఎంత ట్యాక్స్ పోతుంది, ఎంత ఇయర్లీ ఛార్జెస్ పడుతున్నాయో ఒక్కసారి లెక్కేసుకోండి. అలాంటి మిస్టేక్ ఏమైనా జరుగుతుందంటే దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చెప్పిన పాయింట్స్ అన్ని మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి థ్రోయింగ్ గుడ్ మనీ బిహైండ్ బ్యాడ్ మనీ. సెకండ్ మిస్టేక్ వచ్చేసి మెంటల్ అకౌంటింగ్. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి డెసిషన్ పారాలసిస్. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి సెలెక్టివ్ థింకింగ్. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి బయర్స్ రిమోర్స్. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి బిగినెస్ బయాస్. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.